ఆ కాలేజీ నడపడానికి అసలు అనుమతులే లేవంట. ఒక దానికి మాత్రమే అనుమతులు తీసుకొని 2-3 బ్రాంచ్లు మెయింటైన్ చేస్తోందంట. ఇక అక్రమంగా నడుపుతున్న ఆ కళాశాలను అధికారులు కనీసం పట్టించుకోవడం విమర్శలు ఘాటును వినిపిస్తున్నాయి. ఏకంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనుమతులు లేని జూనియర్ కాలేజీలను 2 రోజుల్లో సీజ్ చేయాలని ఆదేశించినా ఆ జిల్లాలోని ఉన్నతాధికారులు చెవికెక్కించుకోవడం లేదని స్థానికులు బహిరంగంగానే చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆ కాలేజీ అక్రమాలను గురించి బీఆర్కే న్యూస్ ద్వారా తెలుసుకుందాం. అనంతపురం నగరంలో అనుమతులు లేకుండా నడుస్తున్న తేజ జూనియర్ కాలేజ్పై వివాదం రగులుతోంది. అనుమతులు లేకుండా వ్యవహరిస్తున్న తేజ జూనియర్ కాలేజ్పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్ఐఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది. వేలల్లో డబ్బులు దండుకుని విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతోందని విద్యా సంఘాల నేతలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల పేరుతో, మెటీరియల్ పేరుతో ఒక్క విద్యార్థి నుండి 20,000 నుండి 30,000 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఫీజు నిర్మాణం పట్టించుకోకుండా ఇంటర్మీడియట్కు 1,00,000 నుండి 1,40,000 వరకు వసూలు చేస్తున్నారన్నారు. ఏకంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనుమతులు లేని జూనియర్ కాలేజీలను 2 రోజుల్లో సీజ్ చేస్తామని చెప్పినా ఆ ఆదేశాలు జిల్లా స్థాయిలో అమలు కావడం లేదని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి మండిపడ్డారు. కేవలం ఒక కాలేజ్కు మాత్రమే అనుమతి తీసుకుని 2-3 బ్రాంచ్లను మెయింటైన్ చేస్తూ భారీ మోసాలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. అనుమతులు లేని కాలేజీలో తాము చదువులు లక్షలు పెట్టి కొనుక్కుంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను, తమ కంప్లైంట్స్ ను విద్యాధికారులు పెడచెవిన పెడుతున్నారని విలపించారు. తాము ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కనీసం వాటిని తెరిచి చూడటం లేదని బాధితులు, విద్యా సంఘాల నేతలు బీఆర్కే న్యూస్ తో వాపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? కాసులకేమైనా కక్కుర్తి పడ్డారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని స్థానికులు అంటున్నారు. ఇక అనుమానాలు కాస్త నిజమయ్యే లోపు అధికారులు స్పందించి స్టూడెంట్స్ కి న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ పిల్లల పేరెంట్స్ కోరుతున్నారు. ఇక లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్, అప్డేట్స్ ఏంటి? దేవిక, అనంతపురం నగరం పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న తేజ జూనియర్ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఆర్ఐఓ కార్యాలయం వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేవిక, మనం చూసుకున్నట్లయితే ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి మాట్లాడుతూ మనతో అనంతపురం నగరంలో తేజ జూనియర్ కాలేజ్ మాత్రమే కాకుండా ఇంకా చాలా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఈ అనుమతులు లేకుండా నడుస్తున్నాయంటూ ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని జిల్లా ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ గారికి కూడా ఎన్నిసార్లు వినతిపత్ర రూపంలో మరియు ఆందోళన రూపంలో తెలియడం జరిగింది. అయినా కూడా వారు వాటిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన వారిపైన మండిపడడం జరిగింది. అయితే అదే విధంగానే కుల్లాయి మనతో మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఏవైతే అనుమతులు లేని జూనియర్ కళాశాలను 2 రోజుల్లోనే సీజ్ చేస్తాము అని స్పష్టంగా చెప్పారు. కానీ అయితే ఆ ఆదేశాలు జిల్లా స్థాయిలో మాత్రం అమలు కావడం లేదంటూ కుల్లాయి స్వామి అయితే చెప్పడం జరిగింది. అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఒక కాలేజీకి మాత్రమే అనుమతి తీసుకొని ఇంకా 2-3 కాలేజీలు, 2-3 బ్రాంచులు నడపడం, ఇలా స్పష్టంగా నిబంధనలకు ఉల్లంఘించినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఫీజుల విషయంలో చూసుకున్నట్లయితే భారీగా అక్రమాలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉందంటున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పుస్తకాలు, మెటీరియల్ అమ్మకూడదు, కానీ తేజ జూనియర్ కాలేజ్ లో మాత్రం యాజమాన్యం
ఆ నియమాలను పూర్తిగా తుంగలోకి దొక్కేసిందంటూ ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల నుంచి పుస్తకాల పేరుతో మెటీరియల్ పేరుతో దాదాపు 20,000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా అధిక మొత్తంలో ప్రభుత్వానికి నిర్ణయించిన ఫీజును పూర్తిగా మించిపోయి 1,00,000 నుండి 1,50,000 వరకు ఫీజులు అయితే వారు పిల్లల నుంచి వసూలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించిన పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఈ పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలాది రూపాయలు ఇలా దండుకోవడం తేజ జూనియర్ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ, కళాశాలను వెంటనే సీజ్ చేయాలంటూ, లేదంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటూ ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాస్వామి అయితే హెచ్చరించిన పరిస్థితి ఉంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రకాష్. అనంతపురం నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న తేజ జూనియర్ కాలేజ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఐఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ ఆర్ఐఓ గారికి అనేక సార్లు మరి ధర్నా రూపంలో, ఆందోళన కార్యక్రమాల రూపంలో, వినతి పత్రాల రూపంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే అనుమతులు లేవో వాటిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆధారాలతో సహా అందజేసినప్పటికీ నేటికి కూడా ఏమాత్రం కూడా జిల్లా ఆర్ఐఓ గారు స్పందించలేదు. ఒకవైపు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విద్యార్థి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాకు సంబంధించిన ఆర్ఐఓ గారికి తెలియజేయండి, 2-3 రోజుల్లోనే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి విద్యాశాఖ మంత్రి తెలియజేస్తున్నప్పటికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలను ఏమాత్రం కూడా లెక్క చేయకోకుండా ఇవాళ ఈ జిల్లాలో మరి తేజ జూనియర్ కాలేజ్ సంబంధించి ఇవాళ ఒక బ్రాంచ్కు పర్మిషన్ తీసుకొని మరొక బ్రాంచ్ నడుపుతున్నారని చెప్పి అనేక దఫాలుగా వినతి పత్రాల రూపంలో అందజేసా కూడా ఏమాత్రం కూడా స్పందించలేదు. అనంతపురం నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న తేజ జూనియర్ కాలేజ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యం